హలో నమస్తే వెల్కమ్ టు 24/7 టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్టులపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే విజయ్ దేవరకొండకు సారీ చెబుతూ ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. విజయ్తో కలిసిన నీ వెనకాలే నడిచి అనే మ్యూజిక్ వీడియోలో నటించిన మలోబిక్ బెనర్జీ విజయ్ దేవరకొండకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండకు హిందీ భాష అంటే పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పానని, అయితే నా మాటలను వక్రీకరించి ప్రచారం చేశారని ఆమె వెల్లడించారు. హిందీ భాష అంటే విజయ్కు గిట్టదని, ఆ భాషను అసహ్యించుకుంటాడని నేను చెప్పకపోయినా చెప్పినట్టు ప్రచారం చేశారని ఆమె తెలిపారు. ఇలాంటి ప్రచారం వల్ల ఒక మంచి స్నేహితుడికి దూరమయ్యానని ఆమె అన్నారు. నేను సరదాగా అన్న మాటలను సీరియస్గా రాశారని, ఆ వివాదం వల్ల విజయ్ దేవరకొండ నాతో టచ్లో లేడని ఆమె వెల్లడించారు. విజయ్ను తప్పు పట్టాలనో ఇరికించాలనో నేను ప్రత్యేకంగా చెప్పలేదని ఆమె అన్నారు. ఒక ప్రైవేట్ ఆల్బమ్ కోసం విజయ్ మలోబిక కలిసి నటించడం జరిగింది. ప్రైవేట్ సాంగ్స్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మలోబిక తర్వాత రోజుల్లో బెంగాలీ, ఒరియా భాషల్లో ఎక్కువ సినిమాల్లో నటించారు. బంగ్లా బిగ్ బాస్ షోలో కూడా ఆమె పాల్గొన్నారు. మలోబికా బెనర్జీ వివరణ ఇచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆమెను క్షమిస్తారేమో చూడాలి. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాటర్ని తెగ షేర్లు చేస్తున్నారు. మొత్తానికి అది మ్యాటర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్టులపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే విజయ్ దేవరకొండకు సారీ చెబుతూ ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. విజయ్తో కలిసిన నీ వెనకాలే నడిచి అనే మ్యూజిక్ వీడియోలో నటించిన మలోబిక్ బెనర్జీ విజయ్ దేవరకొండకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండకు హిందీ భాష అంటే పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పానని, అయితే నా మాటలను వక్రీకరించి ప్రచారం చేశారని ఆమె వెల్లడించారు. హిందీ భాష అంటే విజయ్కు గిట్టదని, ఆ భాషను అసహ్యించుకుంటాడని నేను చెప్పకపోయినా చెప్పినట్టు ప్రచారం చేశారని ఆమె తెలిపారు. ఇలాంటి ప్రచారం వల్ల ఒక మంచి స్నేహితుడికి దూరమయ్యానని ఆమె అన్నారు. నేను సరదాగా అన్న మాటలను సీరియస్గా రాశారని, ఆ వివాదం వల్ల విజయ్ దేవరకొండ నాతో టచ్లో లేడని ఆమె వెల్లడించారు. విజయ్ను తప్పు పట్టాలనో ఇరికించాలనో నేను ప్రత్యేకంగా చెప్పలేదని ఆమె అన్నారు. ఒక ప్రైవేట్ ఆల్బమ్ కోసం విజయ్ మలోబిక కలిసి నటించడం జరిగింది. ప్రైవేట్ సాంగ్స్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మలోబిక తర్వాత రోజుల్లో బెంగాలీ, ఒరియా భాషల్లో ఎక్కువ సినిమాల్లో నటించారు. బంగ్లా బిగ్ బాస్ షోలో కూడా ఆమె పాల్గొన్నారు. మలోబికా బెనర్జీ వివరణ ఇచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆమెను క్షమిస్తారేమో చూడాలి. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాటర్ని తెగ షేర్లు చేస్తున్నారు. మొత్తానికి అది మ్యాటర్.